అందుకే దేవుడు ధనం దూరం చేస్తాడు, సుఖాలు దూరం చేస్తాడు. కొన్నిసార్లు మనకి మంచిగా ఉంది, బాగుందనే దాన్ని దూరం చేస్తాడు. పర్వాలేదులు అనుకున్న సమయంలోని ఏదో ఒకటి నీ జీవితంలోనికి వస్తుంది. కొన్నిసార్లు సాతానుడు కూడా చేయొచ్చు, కొన్నిసార్లు మనుషుల ద్వారా, కొన్నిసార్లు నీ ద్వారానే మీ అంతటా మీరే ఉచ్చుల్లోనికి, ఊరుల్లోనికి, జిగటగల దొంగ ఊపిల్లోనికి వెళతారు. మీ అంతటా మీరే దేవునికి దూరం అయిపోతారు, దీవెనలకు దూరం అయిపోతారు, శాంతికి దూరం అవుతారు, సమాధానానికి దూరం అవుతారు, ఆప్యాయతలకి, ప్రేమనురాగాలకి దూరం అవుతారు, మంచితనానికి, పరిశుద్ధతకు, నీతికి, న్యాయానికి దూరం అవుతారు. పిల్లారా, నీ జీవితంలో మీ అంతటి మీరే సొంతంగా చిక్కుల్లోనికి వెళ్ళటానికి కారణమవుతారని దేవుని వాక్యం సెలవిస్తాడు. అయినా కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు, తప్పిస్తాడు, విడిపిస్తాడు, కాపాడుతాడు, ఆశ్రయ దుర్గముగా ఉంటాడు, మేలుగా ఉంటాడు. నీతిని బట్టి, యథార్థతను బట్టి ఆయన తీర్పులు తీరుస్తాడు, న్యాయం చేస్తాడు. నీకు దేవుని స్తోత్రం. న్యాయవంతుడా